హలో ఎవ్రీవన్, నేను మీ సంధ్యా సంతోష్ అండి. ఈరోజు వచ్చి మంచి టేస్టీ రెసిపీ అండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ రెసిపీ పేరు వచ్చి కచోడీ అనమాట. మనకి స్ట్రీట్లో దొరుకుతుంది కదా, స్ట్రీట్ ఫుడ్ టైప్లో. అది ఇంట్లో చేసుకుంటే ఎంత టేస్టీగా వస్తుందో మీకు చూపిస్తాను. ఫస్ట్గా మైదా తీసుకొని దాంట్లో జీలకర్ర అలాగే కొంచెం వాము, దాంతోపాటు మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత దీంట్లోని వేడిగా కొంచెం వేడి చేసి ఆయిల్ వేయాలి. కాబట్టి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఈ పిండిలోని దీన్ని కూడా వేసేసుకోవాలి. దీన్ని ఎలా కలపాలంటే మంచిగా ఆయిల్ అంతా దాని అంతటికి మిక్స్ అయ్యేలాగా మన చేతులతో పిసుకుతూ మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ ఒకసారి గమనించండి, ఆయిల్ వేసేటప్పుడు వెంటనే చెయ్యి అయితే పెట్టేయద్దండి, కాలుతుంది. కాబట్టి కొంచెం కొంచెంగా పిండి పైన వేసుకుంటూ ఇలా వేసుకుంటూ దాన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం దీన్ని ఎంత బాగా మసాజ్ చేస్తే మనకు కచోరీ అంత బాగా పొంగుతూ అంత టేస్టీగా వస్తుందండి. రియల్గా చెప్తున్నాను, ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, స్టార్టింగ్ టు ఎండ్ వరకు చూస్తూ ఇది ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకు అంటే బయట మనకి ఇంత టేస్టీగా ఇంత హైజీనిక్గా దొరకదు. కాబట్టి అయితే ఇందులోని మనం ఆయిల్ కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ మన చపాతీ ముద్ద కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకొని దీనికి మూత పెట్టి రెస్ట్ ఇచ్చేయాలి. ఇంతకు ముందే నేను ఒక 2 hours ముందు పెసరపప్పు అనేది నీటిలో నానబెట్టి ఉంచుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసేసి ఇప్పుడు మనం ఇందులో వాటర్ అంతా డ్రైన్ చేసేద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను 2 hours నానబెట్టానని మీరు 2 hours నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 1/2 hour నాన్న చాలు. నెక్స్ట్ మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వీటిని తీసుకొని దీంట్లోనే 1 స్పూన్ జీలకర్ర వరకు వేసుకోవాలి. జీలకర్ర ఫ్లేవర్ దీంట్లో చాలా బాగుంటుందండి. అలాగే ధనియాలు కూడా ఒక 1 స్పూన్ వరకు వేసుకొని దీన్ని మిక్సీ పట్టి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ రెసిపీ కోసం 2 ఆనియన్స్ అయితే నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మన కచోరీలోకి మధ్యలో స్టఫింగ్కి మనం కర్రీ రెడీ చేయాలి కదా, దానికోసం. అదే కడాయిలో ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్, ఇప్పుడు మనం 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ని కూడా వేసేసి మంచిగా కలపాలి. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అలాగే జీలకర్ర, ధనియాలు పేస్ట్ అయితే చేసుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ధనియాలు ఇవన్నీ బాగా పేస్ట్ అయిపోయి వాటర్ వేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా నలిగితే సరిపోతుంది. తర్వాత దీన్ని కూడా అదే ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది ఎగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి, మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. సో ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మన టేస్ట్కి సరిపడినంత సాల్టు అలాగే కొంచెం పసుపు, ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక ఇప్పుడు పెసరపప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పులోని వాటర్ కూడా ఎక్సెస్ వాటర్ అంతా తీసాం. కాబట్టి ఈ పెసరపప్పును కూడా ఎంతైతే ఉందో అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా బాగా ముద్ద అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం కచ్చాపచ్చాగా చేసుకొని దీన్ని కూడా ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మన ఆనియన్ అనేది బాగా వేగిపోతుంది కదా. ఇప్పుడు ఈ పెసరపప్పు మిశ్రమాన్ని అంతటినీ కూడా ఈ కడాయిలో వేసేసి ఇందులో మళ్ళీ మీరు ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటే కనుక ఇప్పుడు పెసరపప్పు కూడా వేస్తున్నాం కదా, దీనికి సరిపడినంత సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పెసరపప్పులోని పచ్చివాసన అంతా పోవాలి, వాటర్ కంటెంట్ అంతా పోవాలి, అంతవరకు కూడా బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై చేయడంలోని టేస్ట్ చాలా బాగుంటుందండి. స్టఫింగ్ కర్రీ అనేది ఎంత బాగుంటే అంత బాగుంటుంది. ఫైనల్గా ఇది బాగా ఫ్రై అయిపోతే సైడ్కి తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి సైడ్కి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చపాతీలా దీన్ని కలుపుకోవాలి. అంటే మన మైదా పిండి అయితే ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఈలోగా ఆయిల్ డీప్ ఫ్రై అవ్వడానికి మన కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇది ఇక్కడ మసాజ్ చేస్తూ మనం బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే మనకు అంత పఫీగా పొంగుతాయి అన్నమాట. ఈ కచోడీలు అయితే ఇక్కడ ఒకటికొకటిగా ఇగోండి, చిన్న చపాతీలాగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు. అయితే కచోడీ పెద్దది ఏం అవసరం లేదు. ఇది మనం ఇక్కడ ఇంత పెద్దది పామినా అది మైదా కాబట్టి సాగుతూ దగ్గరికి అయిపోతుంది. ఫైనల్గా దీంట్లో స్టఫింగ్ కోసం అనేది కర్రీ అనేది యాడ్ చేసుకొని దీన్ని మరలా ఇలా మనం
ఈ చుట్టూ కూడా ఇలాగ దగ్గరగా చేసేసి మళ్ళీ చపాతీలా చేసుకోవాలన్నమాట. అంటే కచోడీ మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో చేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రై కూడా పెద్ద మంట అయితే పెట్టకండి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి పెద్ద మంట పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ కచోడీని వేసేసి, చూసారా మనకి ఎంత బాగా పొంగుతుందో. కచోడీ అయితే సూపర్గా పొంగిందండి. రెండు సైడ్లు కూడా అలాగే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగే మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని కూడా అలాగే కచోరీలు చేసుకొని దాంట్లో స్టఫింగ్ కర్రీ కూడా బాగా యాడ్ చేసుకొని చేసుకోవడమే. ఫైనల్గా నేనైతే నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు బయట ఒక్కసారి తినండి, అలాగే ఇంట్లో చేసుకున్న దాన్ని తినండి. ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మీరు ఖచ్చితంగా 99 మార్క్స్ దీనికి వేస్తే దానికి 1 మార్క్ వేస్తారు, అంత బాగుంటుందండి. ఈ రెసిపీ అయితే మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు. వీక్లీ లేదా మనకి ఈవినింగ్ స్నాక్స్ టైప్లో ఇలా చేసుకొని చాయ్ పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా వీటితో పాటు కొంచెం మనం సాస్ అనేది యాడ్ చేసుకోవాలి, టమాటా సాస్. అలాగే మనకి పచ్చిమిర్చి బాయిల్ చేసి దాంట్లో లేదా ఆయిల్లోని మనం వేపి దానికి కొంచెం సాల్ట్ తగిలించిన సూపర్గా ఉంటుంది. పక్కనే ఆనియన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ కనుక మీకు కూడా లైక్ అయితే కనుక కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.